మొట్టమొదటిగా అందుబాటులో ఉన్న సిస్టంతోని గృహ వినియోగాలకి వాణిజ్య వినియోగానికి వెంటనే 24 గంటలు అందుబాటులో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి కూడా తీసుకురాగలిగినాం. ఒక సంవత్సరం లోపు ఏదైతే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయగలిగినామో వ్యవసాయ రంగానికి కూడా వరుసగా 6 గంటలు ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. రెండో సంవత్సరానికి ఇంకా మెరుగుపరుచుకొని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లను 9 గంటల వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేను అధ్యక్ష. 9 గంటలకు పెంచి ఒక 2 సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్తు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దాని తగ్గ ఏర్పాటు కూడా చేసినాం అధ్యక్ష. 3వ సంవత్సరంలో ఎంటర్ అయిన తర్వాత మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2 జిల్లాలలో 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టినాం అధ్యక్ష. ఆ తర్వాత అది ఎప్పుడైతే పూర్తిగా విజయవంతమైందో దాని నుంచి మొత్తం రాష్ట్రానికి కూడా రైతాంగానికి 24 గంటల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశాలు మెరుగుపరిచాం అధ్యక్ష. దీని కొరకు మేము అభివృద్ధి చేసిన మేము ఖర్చు పెట్టిన పైసలు కావచ్చు, దానికి ఎగనెస్ట్గా మేము చేసిన డెవలప్మెంట్ సంబంధించిన అంశాలను కూడా ఈ సభ ముందు ఉంచుతాను అధ్యక్ష. 2014లో ఏదైతే కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్తులో దీంట్లో 7,778 ఉందో మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా 14,000 తీసుకొచ్చినాం. ఇవాళ దాన్ని 18,567 మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా మొన్న 15,430 పైగా 440 పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికి కూడా ఒక నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష. దీనికి మేము ట్రాన్స్కోలో మేము చేసిన ఆస్తుల డెవలప్మెంటు 2014 నాటికి ఉన్న 400 kV సబ్స్టేషన్లు 6 అధ్యక్ష. ఈరోజు 25 అయిన అధ్యక్ష 19 400 kV సబ్స్టేషన్లు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్లు 51 ఉంటే ఆ రోజు ఇవాళ 103 చేసాం అధ్యక్ష. 52 పెంచినాం అధ్యక్ష. 400 kV 6 నుంచి 25 అంటే 19 పెంచినాం, 300% పెంచినాం. 220 kV 51 నుంచి 103 అంటే 52 పెంచినాం, 100% పెంచినాం అధ్యక్ష. 133 kV సబ్స్టేషన్లు 176 నుంచి 250 చేసినాం అధ్యక్ష, 74 పెంచినాం అధ్యక్ష. మొత్తం టోటల్ ఈహెచ్డి సబ్స్టేషన్లు 233 నుంచి 378 చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఈహెచ్డి లైన్లు 16,379 సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే ఇవాళ 27,986 అంటే 11,607 సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్స్ను మేము కొత్తగా అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ట్రాన్స్ఫార్మేషన్ కెపాసిటీని కూడా ఇవాళ ఆ రోజు 14,973 MVA ఉంటే ఇవాళ 39,345 MVAకి పెంచిన అధ్యక్ష. అంటే దాదాపు 40,000 మెగావాట్ల వరకు కూడా వీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేసిన అధ్యక్ష. డిస్కామ్స్కి సంబంధించి కూడా ఆ రోజు 33 kV సబ్స్టేషన్లు 2138 ఉంటే ఈరోజు అవి 3200 చేసిన అధ్యక్ష. అంటే 1060 సబ్స్టేషన్లను 33 kVలో పెంచుకున్నాం అధ్యక్ష. లైన్ కూడా ఆ రోజు 4,89,000 33 kV 11 kV LT లైన్లు ఉంటే ఈరోజు 6,72,000 కిలోమీటర్లకు దాన్ని పెంచుకోలేము అధ్యక్ష. అదేవిధంగా పీటీఆర్లు ఆ రోజు 3,272 ఉంటే ఇవాళ 5,672 అంటే దాదాపు 2,400 పీటీఆర్లు కూడా పెంచాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ 4,67,000 ఆ రోజు ఉంటే 8,56,000 ఇవాళ మేము ఇవ్వగలిగిన అధ్యక్ష. 3,89,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇచ్చాం అధ్యక్ష. ఇది మొత్తం కూడా ఈవెన్ అగ్రికల్చర్ సర్వీసెస్ సంబంధించి కూడా ఆ రోజు ఉన్న వాటి నుంచి ఈరోజు ఆ రోజు 19 లక్షలు ఉంటే ఇవాళ దాదాపు 28 లక్షలకు 27.5 లక్షలకు తీసుకురాగలిగిన అధ్యక్ష. ఈ రకంగా
మేము తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ను డెవలప్ చేసుకోవడానికి, ఎందుకంటే అధ్యక్ష ఎండు రిజల్ట్ కావాలంటే, ఎండు పాయింట్ విద్యుత్ చేరాలంటే జనరేషన్ ఏదైతే చేస్తారో జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యేది కేవలం స్విచ్ వైడ్ వరకు వస్తుంది అధ్యక్ష. అక్కడి నుంచి 33 కేబుల్ లెవెన్ వరకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాటిని సరఫరా పంపిణీ చేస్తాయి అధ్యక్ష. మరి ఇవి జరగాలి అని అంటే డబ్బులు లేకుండా ఊగిన వాటంతలే జరగాల్సి ఉండే. మీరు ఏదో అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చిన అప్పులో కూడా సగాని పైన తీర్చాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన 22,000 కోట్లను తీసేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికి తీర్చేసాం. మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష. ఒకవైపు ఆస్తి తిరిగా ఉంది, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష. 50,000 కోట్ల పైగా ఇప్పటికి అప్పు కూడా తీర్చాం అధ్యక్ష, అందులో సందేహం లేదు. తప్పకుండా చేయాల్సిన పని విధి. మరి మీలాగానే మేము కూడా కూర్చుంటే అప్పు అయితే ఎట్లా భయపడితే ఈ రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు అధ్యక్ష. ఇవాళ భారతదేశానికి ఎవరైనా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి ఈ దేశంలో అంటే చక్కగా కనపడేది తెలంగాణ, అది హైదరాబాద్ మాత్రమే అధ్యక్ష. అంటే దానికి కారణం మనం ఇచ్చిన 24 గంటల నిరంతర విద్యుత్తు ప్రధానమైన కారణం. దానికి మిగతా అన్ని అంశాలు జోడైనప్పటికీ కూడా మన నాయకత్వం, మన మీద ఉండే విశ్వాసాలన్నిటితో పాటు ప్రధానమైంది విద్యుత్తు, నీళ్ళు అనే విషయం మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. హైదరాబాద్ నగరం కూడా ఇవాళ ఇంత నిమ్మలంగా ఉన్నది అంటే 24 గంటల విద్యుత్తో పాటు నీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం ప్రధానమైన విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఇవాళ మంచినీళ్ళు రావాలన్నా విద్యుత్తే, వ్యవసాయం జరగాలన్నా తెలంగాణలో విద్యుత్తే. తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్లే మన బతుకు మనకున్న టెరైన్ ప్రకారం. కాబట్టి మొట్టమొదటిగా చేసుకోవాల్సింది విద్యుత్ రంగాన్ని అభివృద్ధి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా నిలిపింది అంటే విద్యుత్ రంగం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఇంకా ఏముండే అధ్యక్ష పరిస్థితులు, తెలంగాణ వచ్చినాడు ఏముందో చెప్తే ఎందుకో వీళ్ళు పాపం ఆగమవుతున్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నది కేవలం 5-6 వేల విద్యుత్ అందుబాటులో ఉంటే ఉన్నదానికి 2,700 లోటు ఉంది అధ్యక్ష. అప్పటికే పునర్విభజన చట్టంలో మనకు 53.5% ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి అక్కర లేకున్న వాళ్ళు ఆ 7 మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి, తెలంగాణ ఎందుకు తెచ్చుకునే అనుకున్న పరిస్థితిని తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేసే పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష. దాంతోపాటు మనకు ఇవ్వాల్సిన 1,700 మెగావాట్ల విద్యుత్తును మన షేర్ కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి, అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టించి మీరు తెలంగాణ విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష. వాళ్ళు ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అదే పార్టీలో ఉన్నారు, ఇదే సీట్లో ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఆ రోజు కూడా. అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలి. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం, 60 ఏళ్ళు దెబ్బతిన్నాం, 60 ఏళ్ళు నష్టపోయిన దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అవాళ కేసీఆర్ గారు ఈ చర్యలన్నీ తీసుకున్న విషయం మనకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష.